నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల సాక్షిగా గౌరవ దేశ హోంమంత్రి వర్యులైనటువంటి అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్ర ప్రజా యుద్ధ నౌకగా పేరొందినటువంటి ప్రజా నాయకుడు, ప్రజా గాయకుడు స్వర్గీయ గద్దర్ గారిని ఉద్దేశించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. యావత్ తెలంగాణ ప్రజలు కూడా అవమానించబడ్డట్టుగా భావిస్తున్నారు. గద్దర్ గారు కేవలం ఒక నక్సలైట్ అని, అటువంటి గద్దర్ గారిని రాహుల్ గాంధీ గారు కలిసి సంప్రదించారని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా గౌరవ హోంమంత్రి గారు మరి గద్దర్ను అవమానించడము యావత్ తెలంగాణ ప్రజానికం తీవ్రంగా దీన్ని ఖండిస్తుంది. ఇంతకు ముందు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి పార్లమెంట్లో ఒక వ్యాఖ్య చేసిండ్రు. తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చిండ్రు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించిండ్రు. మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల గొంతుకను అందరికీ చేరవేసే విధంగా యావత్ తెలంగాణ లోకాన్ని చైతన్యపరిచే విధంగా గద్దర్ గారు పోరాడినరు. అటువంటి గద్దర్ గారిని అవమానించడం యావత్ తెలంగాణ ప్రజలను అవమానించడమే. సిగ్గు లేకుండా అమిత్ షా గద్దర్ గారిని అవమానిస్తుంటే ఇదే తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమిత్ షా వెనకాలనే కూర్చొని నవ్వుతా ఉన్నాడు. సిగ్గుండాలే కిషన్ రెడ్డి గారికి. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఈ భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. ఈటెల రాజేందర్ గారు మేము ఆకలినైనా సహిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించమని చెప్పి మాట్లాడిండు. మరి ఇప్పుడు అమిత్ షా యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మరి కించపరిచిండు. గద్దర్ను అవమానించడం అంటే యావత్ తెలంగాణ ప్రజానికాన్ని అవమానపరిచినట్టు. మరి నీకు ఇప్పుడు సోయి లేదా, నీకు సిగ్గు లేదా, నువ్వు ఏ విధంగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నావు అని చెప్పేసి ఈటెల రాజేందర్ని కూడా ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒకరు కిషన్ రెడ్డి గారు, ఒకరు బండి సంజయ్ గారు. సిగ్గు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజా యుద్ధ నౌకను అవమానిస్తుంటే నవ్వుకుంటూ అదే పార్లమెంట్లో కూర్చోవడము, అమిత్ షా గారి వ్యాఖ్యలను ఖండించకపోవడము యావత్ తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. మేము తెలంగాణ పొలిమేర దాకా తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. మేము డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యులు, 8 మంది అసెంబ్లీ మరి శాసనసభ్యులు మీరు వెంటనే తెలంగాణ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయండి, లేకపోతే మేము తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం అని చెప్పేసి ఒప్పుకోండి. రఘునందన్ రావు కూడా ఈరోజు నేను తెలంగాణ వాదిని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడినా అని చెప్తాడు. సిగ్గుండాలే రఘునందన్ రావు. మళ్ళా కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా నేను తెలంగాణ కోసం పోరాడినా అని చెప్తాడు. మీ అందరికి కూడా సిగ్గుండాలి. భారతీయ జనతా పార్టీలో కొనసాగాలంటే మీకు అసలు మీ మనస్సాక్షి ఎట్లా ఒప్పుకుంటుందని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు ఇప్పుడు అమిత్ షా అనే వ్యక్తి ఎన్నో మర్డర్లు చేసి గుజరాత్ రాష్ట్రం నుంచి తడిపార్ అయిన వ్యక్తి. అటువంటి తడిపార్ నాయకుడు ఈరోజు తెలంగాణ కోసం పోరాడిన క్రాంతికారుడు అయినటువంటి గద్దర్ను అవమానించడం సిగ్గుచేటు. ఈరోజు అమిత్ షా లాంటి తడిపార్ వ్యక్తి తెలంగాణ ప్రజలకు నీతి వ్యాఖ్యలు చెప్తుండా. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే పార్లమెంట్లో ఉన్నారో వెంటనే మీరు పార్టీ కన్నా రాజీనామా చేయండి, లేకపోతే తెలంగాణ రాష్ట్రం నుంచి శాశ్వత బహిష్కృతం మిమ్మల్ని చేస్తామని చెప్పేసి ప్రజల తరఫున కూడా తెలియజేస్తున్నాము. మీరు వెంటనే అమిత్ షాతో మరి గద్దర్ గారికి క్షమాపణ చెప్పించేదాకా కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. మరొక మాట మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నగరంలో వారి కార్యాలయం ఎక్కడైతే ఉందో దానికి గద్దర్ గారి పేరు ఆ ప్రాంతానికి కూడా పెట్టాలి. ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ రాష్ట్ర జనతా పార్టీ కార్యాలయానికి వెళ్ళాలంటే కూడా గద్దర్ గారి పేరు స్మరించుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు తెలియజేస్తున్నాం.